షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ముఖ్యంగా బ్రహ్మానందం నాకు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మన ఆత్మీయుల్లో ఒకడు. ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, నాజర్, షఫీ, ఎల్బి, ఇట్లా ఎక్కువ మంది లేరు. అంటే ముందు ఏం రాసినా బ్రహ్మానందాన్ని కనిపిస్తాను, ఇట్లా ఉందిరా ఇట్లా ఉందని. వాడు కొంచెం సాహిత్యం అంటే తెలుగు బాగా చదువుకునేవాడు కదా. ఓకే. సో అందుకని ఒరే పొద్దున్న వాడు ఫోన్ చేస్తాడు, సాయంత్రం నేను ఫోన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. వాడు విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామి, నేను శివభక్తుడు, అట్లా ఉంది కాంట్రాస్ట్. సరే ఇద్దరం కలిసి చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళాం. వెళ్తే జనరల్గా పూజ చేస్తున్న చిన్న గుడి మమ్మల్ని చూసి ఇట్లా ఇట్లా ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు చూసి ఒక్క నిమిషం రిజిస్టర్ చేసుకుని వాళ్ళే చేస్తాం. మేము కొంచెం దెబ్బతిన్నాం. సెలబ్రిటీ జనరల్గా ఏమవుతుంది, సార్ ఏంటి సార్ ఎప్పుడు వచ్చారో ఉండండి ఒక్క నిమిషం అయిపోయి చేసి వచ్చేస్తారు. అట్లా చేయలేదు. మేము కొట్టేట దెబ్బ అనుకున్నాం. సర్లే ఏమో ఇద్దరు అనుకున్నారా? అలాగే ముఖాలు మాలు చూసుకుంటే దాని అర్థం అదే కదా. చేస్తే స్వామి అభిషేకం చేస్తారట, అయిపోయింది. మరి ఎట్లా మేము ఇప్పుడు మీరు చేసుకోవాలి, ఎన్నింటి అభిషేకం కావాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలి సార్, 7 కల్లా వచ్చేయండి, రేపు రాండి. బ్రహ్మానందం గారు చదువుకున్నవారు చిరరు, మీరు కూడా రేపు రండి హాయిగా ప్రశాంతంగా. అలాగున్నట్టు సరే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే నిజంగానే కొంచెం ఎర్లీగా వచ్చాం. చాలా శ్రద్ధగా చేశాడు. అయ్యాక మేము డబ్బులు ఇవ్వబోయాం, అలా చూపించాడు. చిన్న హుండీ ఉంది, అందులో వేసాం. సరే వచ్చి మేము బయట కూర్చొని టిఫిన్ వచ్చింది. ఇతను చిన్న మాసిపోయిన చిన్న పంచె, ఒక కండువ, ప్లెయిన్ రుద్రాక్షలు, బంగారం వెండి ఏం లేదు. వచ్చి దుకాణం మూసేసి వెళ్తున్నాడు. వెళ్తే సార్ అయ్యా స్వామి ఏమన్నా టిఫిన్ చేస్తానంటే, కాఫీ తాగుతానంటే, కొన్ని పాలు తీసుకోండి సార్. వద్దు సార్. అదేంటి సార్ ఏమి ఇచ్చినా తీసుకోరు, దక్షిణేమో అక్కడ వేసారు, ఇట్లా చేశారంటే, సార్ నాకు 1 ఎకరం పొలం ఉంది అన్నా, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి సార్ అని అలా వెళ్ళిపోతుంటే నేను పొయిటిక్గా ఏం రాశానంటే, మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని రాశా. అలా హాయిగా ఎవరిని ఆశించకపోతే ఇంత రిచ్గా ఉండొచ్చు అనమాట అనే స్పృహ నాకు. శ్రీమంతుడు అంటే వాడు, వద్దు నువ్వేమి ఇచ్చినా అది ఇచ్చేసా. నేను దాని మీద తర్వాత ఒక పాట రాశా. మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు. గుడ్. సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక దురదృష్టం ఏంటంటే, మన ఇంట్లో గుర్తింపు అన్నది ఆ సెలబ్రిటీకి పక్కోడి, మన ఇంట్లో ఉండదు గుర్తింపు, మన ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళని ఇష్టపడుతుంటారు. ఇది మీరు ఎలా ఫేస్ చేశారు ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఉంటారు, మీ ఫ్యాన్ అది చాలా సహజం అండి. ఇప్పుడు మా ఆవిడకు ఎప్పుడు కాన్షియస్ రోజు జరిగే గొడవ ఏంటంటే, ఏమండి దాని మీద డాగులు పడ్డాయి, అది చిరిగింది, మీరు బయటకు నేను అంటుంటా. అది ఇదే కదా సార్, మీరు అద్భుతం చెప్పే కదా, ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. నీ దగ్గర కోహినూరు ఉంది, కోహినూరు నాడు ఎప్పుడైనా రోజు శివలింగం ఉంది. మా నాన్న ఇన్సిడెంట్ చెప్తా. శివలింగం రోజు పూజ చేసేవాడు ఎలా చేస్తాడు, రుబ్రోల పుత్రం కన్నా అన్యాయంగా చేస్తాడు. ఎందుకంటే ఆడవే అంచేత ఎప్పుడైనా సరే దొరికి పక్కనే ఉంటే దానికి ఎప్పుడు గుర్తింపు ఉండదు. అది యూనివర్సల్ రూల్. ఇక్కడ నీకు అత్యంత అమితాబ్ బచ్చన్ రోజు ఇలా ఆరాధ్యంగా చూస్తా ఏంటి, జయ బచ్చన్ ఆ డ్రైవర్ రోజు కాయానా సార్ పొద్దున 5 గంటల నన్ను దేశమంతా చూస్తే తెల్లారి చేతను. అందుకనే నిజంగా గొప్పవాళ్ళని లాంగ్ షాట్లో చూడు, దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది. అమ్మో చూడకపోవడం కూడా మజా. కరెక్ట్. కొందరిని కలవకూడదు అంతే, కొందరిని కలవకుండానే అబ్బా ఆరాధించాలంతే. దట్స్ ఆల్. అందుకే దేవుడు అంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఆడే. అది స్టౌట్. ఒకసారి ప్రత్యక్షమేడు అనుకో,
ఇప్పుడేమిటి మధ్యాహ్నం అయిందయ్యా, మధ్యాహ్నం అయితే తినేస్తాను ఇంకా. రానంత కాలమే సుఖం, అందుకని దేవుడు ఎప్పుడూ కనపడకూడదు. మీ పిల్లలకి మీ పరంగా యాక్టర్ పరంగా ఏంటి కంప్లైంట్స్? యాక్టర్ పరంగా లేదా డైరెక్టర్ పరంగా? యాక్టర్ పరంగా మా ఆవిడ మా అమ్మాయి ఎక్కువ, మా అబ్బాయి ఏం మాట్లాడు, చూసామంటే అంటాడు, చూడలేదంటే అంటాడు. మా అమ్మాయి చెత్తగా ఉంది వేషం, బాగాలేదు అంటది. డైరెక్టర్ పరంగా మిథునం అందరికీ నచ్చింది, యూనివర్సిటీ నచ్చింది, పిల్లలకు కూడా నచ్చింది. వా మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుందన్నారు నాన్న. అంటే పెద్ద సినిమా ఈ కుటుంబం కాదు మాది. వచ్చిన బాధ ఏంటంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండదు. లిటరేచరు, పుస్తకాలు, ఈ గొడవ ఇటు తప్ప సినిమా జస్ట్ అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫన్. ఓవర్ అనురాగాలు కావాలంటే ఏముండవు. మామూలు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి వస్తే ఏ విధమైన, కాకపోతే నేనేమిటంటే ఎప్పుడైనా మంచి సీన్ చేస్తే స్నానం గీనం చేసుకుని మా ఆవిడకి మళ్ళీ యాక్ట్ చేసి చూపిస్తాను, ఇది అద్భుతం అని. ఆవిడ మంచి చేసే ఉంటావులే అనుకుంటా. ఓకే, ఇంత మీరు దైవికంగా ఉండే మీరు కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ కూడా చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. సపోజ్ ఆమెలో దైవికం అనేది నాకు అంటగట్టకండి సార్, నిజంగా చెప్తున్నాను. దైవికం కూడా ఒక భాగమే నాదో. ఓకే ఓకే సరే, ఓకే, మంచి ఆలోచన, ఆధ్యాత్మికమైన ఆలోచన మీరు అందరి సార్. నాకు ఇలా బోరు కొట్టినప్పుడు ఒకసారి నీళ్ళు వస్తాయి, ఒకసారి ఆయిల్ వస్తుంది, అట్లా ఇంకోటి ఏదో వచ్చింది అట్లా. అంచేత పొరపాటున కొట్టిన బోరే తప్ప అది ఒక భాగమే. ఆధ్యాత్మికత అంటే భక్తి అంటే భాగం. నేను ఎక్కడికైనా కూర్చుని గుడి ఉంది అనుకో, తర్వాత చూద్దాం అనుకో, నువ్వు గుడికి తర్వాత చూస్తావా అని వాడు నన్ను చంపేసాను అనుకో, నేనేం చేయాలి? అందుకని యాక్టింగ్ చేయలేను. అలాంటివి ఏం లేవు. చెప్తున్నా, మామూలుగా వాళ్ళ పూజ, వాళ్ళ పునస్కారం, ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీబడి, ఐ డోంట్ ఆస్క్. మా ఆవిడ చాలా 24 hours అక్కడ ఉండమని ఉంటుంది. ఏం రా అదేమి రిస్ట్రిక్షన్స్ వెళ్ళి. ఇలాంటి ఇబ్బందికరమైన సీన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఆమెలో సపోజ్ మరదలు, అది నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. నాకు విలన్ వేషాలు ఇష్టం. మా ఆవిడ భయపడిపోయింది. మా మరదలు మా ఆవిడ ఇద్దరు కలిసి చూసాం ఆ సినిమా. మా మరదలు నాకేసి దుర్మార్గపు నా కొడుకు అనుకుంటా, ఏమో మరి ఏమనుకుందో. నాకు అది చాలా మాతృదేవ వాళ్ళు నాదను పొడి చేశాక నేను అది ఎన్నోసార్లు చెప్పాను, నాకు చాలా ఇష్టం. బయట కూర్చొని పేపర్ చదువుతుంటే ఒక అమ్మ కూరలు అమ్మించింది. ఏం సారు ఆ సినిమా చూసినా నేను, అంత ఘనం పొడుస్తావు అంటే ఘనం అంటే ఒకసారి పొడుచు సినిమా కదా అన్న, సినిమా అయితే మాత్రం అన్నిసార్లు పొడుస్తావా అట్లా. అది చాలా ఎంజాయ్ చేశాను అనమాట. నాకు నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టం. నెగిటివ్ క్యారెక్టర్లో ఆ క్రూరత్వం లేదా ఆ తెలివి క్యారెక్టర్లు, ఆ గెటప్, సంభవం ఎంజాయ్ నెగిటివ్ క్యారెక్టర్స్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.